హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పైనాపిల్‌నైతే నేను ఇంట్లో పెంచుదామనుకోని ఈ పైనాపిల్ అమ్ముతారు చూడండి. వాళ్ళ దగ్గర నుంచయితే ఇలాగా పైనాపిల్ పైన తల పిలకని కట్ చేస్తారు చూడండి. జుట్టంతా కూడా కట్ చేసి వాళ్ళు వేస్ట్‌గా పడేస్తూ ఉంటారు కదా! అటువంటి జుట్లయితే నేను అడిగి తీసుకొచ్చానండి. అలాగే పైనాపిల్ పీల్‌ని కూడా పైన వాళ్ళు పీలంతా పీలప్ చేస్తుంటారు కదా! దాన్ని కూడా తీసుకొచ్చాను. ఈ రెండిటితోటి పైనాపిల్ పీల్ తోటి మినీ కంపోస్ట్‌ని అలాగే కంపోస్ట్‌ని తయారు చేశానండి. అలాగే ఆ జుట్టు ఉంటుంది చూడండి, కట్ చేసినటువంటి జుట్టుతోటి నేను 3 రకాలుగా అయితే ప్లాంటింగ్ చేశానండి. ఒకటేమో భూమిలో నాటాను. ఒకటొచ్చేసి చెట్ల మట్టిలో నాటాననమాట. అలాగే ఒకటొచ్చేసి వాటర్‌లో పెట్టాను. మరొకటొచ్చేసి టెర్రస్ మీద ఈ పెరుగు బకెట్స్ ఉంటాయి కదా! వాటిలో ప్లాంటింగ్ చేశానండి. మరి ఏ ప్రాసెస్‌లో ప్లాంటింగ్ చేసింది గ్రో అవుతుంది, మొలకెత్తుతుందో చూద్దామనేసి ఈ విధంగా 3, 4 మెథడ్‌లో అయితే ఈ పైనాపిల్‌ని అయితే ప్లాంటింగ్ చేశాను. అలాగే ఈ పీల్ ఉంటుంది చూడండి, పైన తొక్కుతోటి మినీ కంపోస్ట్‌ని కూడా చేశాను. అలాగే కంపోస్ట్‌ని కూడా చేశాననమాట. అదంతా కూడా మీకు ఏ విధంగా ప్రిపేర్ చేశానని నేను వీడియోలో చూపిస్తానండి. ఓకే అండి. నేనైతే ఈ విధంగా పైనాపిల్‌ని ఇంట్లో పెంచుదామనేసి మనకి అమ్ముతారు చూడండి, మార్కెట్‌లో అయితే బండ్ల మీద అమ్ముతుంటారు కదా! వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా అయితే కట్ చేసినటువంటి తలపిలకల్ని జుట్లన్నిటిని కూడా కొన్ని అడిగి తీసుకొచ్చానండి. చూసారు కదా! ఇవి ముల్లులైతే చాలా ఉన్నాయండి. బాగా ఇలా గుచ్చుకుంటున్నాయి. చాలానే అడిగి తీసుకొచ్చానండి. వాళ్ళు ఎన్ని కావాలని తీసుకెళ్ళమన్నారు. ఫస్ట్ అయితే ఇవి అడుగుతున్నారేంటి అనుకున్నారు. తర్వాత నాటుకోవడానికి మొక్క పెంచుదామనంటే ఓకే, ఇది వస్తదని చెప్పారు వాళ్ళు కూడా. ఆ విధంగా అయితే ఈ విధంగా కట్ చేసినటువంటి తలపిలకల్ని కొన్నిటిని తీసుకొచ్చానండి. వీటితో పాటుగా పీలప్ చేసి పడేస్తారు చూడండి పైనాపిల్‌ని, మొత్తం అంతా కూడా పైన చెక్కేస్తారు కదా! చెక్కంతా కూడా తీసుకొచ్చాను. కంపోస్ట్ చేద్దామనేసి ఆ పీల్‌ని కూడా అడిగి తీసుకొచ్చానన్నమాట. చూసారు కదా! ఎంత మొత్తం ఇచ్చారో పీలు. ఇంకా బండినం తీసుకెళ్ళమన్నారు కానీ నేను కొంత మొత్తంలో అయితే తీసుకొచ్చుకున్నాను. ఓకే అండి. ఇప్పుడు ఈ పైనాపిల్ జుట్టుని ఏ విధంగా ప్లాంటింగ్ చేయాలో, అలాగే ఈ పీల్ తోటి ఏ విధంగా కంపోస్టింగ్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ప్లాంటింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ పైనాపిల్ జుట్టు ఉంటుంది చూడండి, వాళ్ళు కట్ చేసి మనకి ఇస్తారు కదా! ఆ జుట్టుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 లైన్ల వరకైతే ఈ చివర ఉన్నటువంటి ఆకుల్ని తీసేయండి. చాలా జాగ్రత్తగా తీసేయాలండి. ముల్లులైతే చిన్న చిన్న ముల్లులు చాలా షార్ప్‌గా ఉన్నాయి. చేతులు అలా గుచ్చుకుంటున్నాయి అనమాట. ప్లాంటింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ 2, 2 లేదంటే ఒక 3 లైన్‌లో ఉన్నటువంటి ఆకులనైతే ఈ విధంగా తీసేయండి. ఇలా తీసేసి మనం నాటామంటే అక్కడ చూడండి, అక్కడ నుంచి వేర్లనేవి వస్తాయన్నమాట నాటినప్పుడు. మనం నాటడానికి కూడా అది ప్లేస్ అవ్వాలి కదా! ఆ విధంగా ఉండే విధంగా తీసేయండి. ఒక 4 లైన్‌ల వరకైనా కానీ తీసేయండి. చక్కగా ఇలా తీసామంటే ఈజీగానే రిమూవ్ అయ్యి వచ్చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా నేను తీసుకొచ్చినటువంటి జుట్లన్నిటికి కూడా నీట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలాగ తీసేసానండి. చూసారు కదా! ఈ విధంగా మనకి ప్లాంటింగ్ చేయడానికి వీలుగా ఉండే విధంగా మొక్క అనేది మనం ఇలా నాటడానికి వీలుండాలి కదా! ఆ విధంగా ఉండే విధంగా ఆ జుట్టుని ఆ చిన్న చిన్న ఆకులు లైన్‌లుగా ఉంటాయి కదా! అవన్నీ కూడా నీట్‌గా తీసేయండి. ఇదిగో ఈ విధంగా అనమాట. నేను అన్నిటిని కూడా తీసేసానండి. తీసేసిన తర్వాత ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే అన్నిటిని మనము తీసేయాలనమాట. తీసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం నాటుకుందాం. ఇలా చేసినటువంటి పైనాపిల్ జుట్లన్నిటిని కూడా నేను ఈ విధంగా ఒక బిన్‌లోనికైతే వేసుకుంటున్నానండి. ఇవి ఆల్మోస్ట్ ఒక 30 పైనే ఉన్నాయండి. చూసారు కదా! ఈ విధంగా అన్నిటిని కూడా బిన్‌లోనికైతే వేసుకొని నాటడానికైతే నేను తీసుకెళ్తున్నానండి. కింద ఫస్ట్ గార్డెన్‌లో వీటిని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ చిన్న గార్డెన్‌లో ఈ ప్లేస్‌లో అయితే నేను ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ ఆల్రెడీ ఒక కరివేపాకు మొక్క కూడా నాటున్నాను. ఈ విధంగా ఈ గడ్డపారతోటి అయితే నీట్‌గా ఇది తవ్వుతున్నానండి. పారతోటి నీట్‌గా ఇలాగా తీసేస్తున్నాననమాట. ఓకే అండి. ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉందండి ప్లేసు. అలాగే చెట్ల మట్టిని కూడా కొంత తీసుకొచ్చాననమాట ప్లాంటింగ్ చేయడానికి. ఈ మట్టినంతా కూడా అక్కడ క్లీన్ చేసి తవ్వాం కదా! అక్కడైతే వేసేస్తున్నానండి. విధంగా మట్టి అంతా కూడా ఇవి గార్డెన్ సాయిల్ అండి. రెడ్ మట్టి అంటారు కదా! ఈ మట్టిని కూడా అంతా నీట్‌గా ఈ విధంగా వేసేస్తున్నాను. ఇట్లా చదునుగా చేసేసిన తర్వాత మనం ఈ పైనాపిల్ ప్లాంటింగ్ చేయడానికి వీలుగా ఉండే విధంగా అనమాట. ఇప్పుడు చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ పైనాపిల్ జుట్టు ఉంటుంది కదా! ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక్కొక్క దాన్ని ఈ విధంగా అయితే నాటుతున్నానండి. చూసారు కదా! కొంచెం మట్టిని ఇలాగా చేసేసి దీన్నైతే ప్లేస్ చేస్తున్నాననమాట. ఈ దిమ్మెలాగా ఉంటుంది కదా! మనం నీట్‌గా చేసేసింది. ఈ విధంగా అయితే నాటుతున్నానండి. ఇలాగా వరుసగా అయితే కొన్ని ఒక 5 చెట్లనైతే నేను ఈ విధంగా ప్లాంటింగ్ చేస్తున్నానండి. మరి వస్తాయో లేదో కానీ నేను ఈ విధంగా 2, 3 చోట్లయితే నాటుతున్నాననమాట. వరుసగా ఒక పెద్దది, ఒక చిన్న జుట్టుని కూడా పెడుతున్నానండి. ఇలాగా ఆల్టర్‌నేట్‌గా ఒక పెద్ద జుట్టుని, అలాగే చిన్న పైనాపిల్ జుట్టుని ఈ విధంగా కొన్నైతే వరుసగా ప్లాంటింగ్ చేసేసానండి. ఈ విధంగా ప్లాంటింగ్ చేసిన తర్వాత
వీటికైతే వాటర్‌ని పోస్తున్నాను. ఏవైనా సరే విత్తనాలు చల్లినప్పుడు, మొక్కలు నాటినప్పుడు వెంటనే వాటర్‌నయితే పోసుకోవాలండి. అదేవిధంగా మనం మొక్కల్ని ఎప్పుడన్నా రీప్లాంటింగ్ చేయాలన్నా, మొక్కల్ని నాటుకోవాలన్నా కానీ ఈవినింగ్ టైంలో నాటుకోవాలండి. పొద్దున పూట నాటామంటే ఎండొస్తది కదా! అప్పుడు కొంచెం మొక్కలు సఫర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అదే ఈవినింగ్ టైం నాటామనుకోండి నైట్ పూట అంతా వాతావరణం చల్లగా ఉంటుంది కదా! అవి కొంచెం నాటుకోవడానికి వీలుంటుందనమాట. పగలేంటంటే ఎండ అనేది వాటి మీద పడుతుంది కదా! అవి డల్ అయిపోతాయి. ఈ విధంగా అయితే వరుసగా నాటేసానండి. నాటిన తర్వాత వీటికైతే కొన్ని వాటర్‌ని పోసేసాను. ఇలాగ ఒక ప్లేస్‌లో అయితే ఒక 4 అయితే నాటానండి. ఓకే అండి. ఇలాగా నాటేసాను కదా! ఇప్పుడు మిగిలినటువంటి ఈ పైనాపిల్ చెట్లని నేను ఇంటి ముందు ఉన్నటువంటి ఈ గార్డెన్ దగ్గర నాటుదాం అనుకుంటున్నానండి. ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ ఎర్రమట్టండి. చెట్ల మట్టనమాట. ఇది చాలా మెత్తగా కూడా ఉంది. ఇలాగ తవ్వగానే ఈజీగా వచ్చేస్తుందండి. ప్లాంటింగ్ చేయడం ఈ మట్టిలో చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ నాటుతాయేమో అనుకుంటున్నానండి. మంచిగా నాటుకుంటాయనేసి. ఈ విధంగా ఇక్కడైతే కొంచెం ఒక 5 పైనాపిల్ జుట్లనైతే పెడుతున్నానండి. చూసారు కదా! ఎంత ఈజీగా ఉందనమాట. ఈ రెడ్ సాయిల్ అనేది చాలా మెత్తగా ఉంటుందండి. వాటర్ పోయగానే మనకి స్మూత్‌గా మెత్తగా అయిపోతుందనమాట. చూద్దామండి మరి 2, 3 రకాలుగా అయితే నాటాను. మరి వాళ్ళు కూడా అమ్మేవాళ్ళు కూడా చెప్పారు ఇవి నాటితే వస్తాయనేసి. మరి ఫస్ట్ టైమ్ ప్లాంటింగ్ చేస్తున్నాను వస్తాయో లేదో చూడాలండి. ఈ విధంగా అయితే ముందు వైపు ఉన్నటువంటి చిన్న మినీ గార్డెన్ దగ్గరైతే నేను ఇలాగా పైనాపిల్ జుట్లనైతే 3 నాటేసానండి. నాటేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగుండాలి. ఇవి చిన్న చిన్న ముల్లులు బాగా అయితే గుచ్చుకున్నాయండి చాలా చోట్లే చేతికి. ఈ విధంగా అయితే నాటేసానండి. ఈ 5 నాటిన తర్వాత వీటికి కూడా వాటర్‌నైతే పోసాను. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్‌కున్నటువంటి గార్డెన్‌లో కూడా ఈ పైనాపిల్ జుట్లనైతే కొన్ని నాటుకుందాము. ఓకే అండి. ఇక్కడ కొన్ని ఆల్రెడీ మామిడి మొక్కలు, అలాగే అరటికాయ మొక్కలు, కరివేపాకు మొక్కలున్నాయండి. ఈ పక్క ప్లేస్‌లో ఈ విధంగా అయితే నీట్‌గా నాటడానికి నేను తవ్వేశానండి. తవ్విన తర్వాత రాళ్ళవన్నీ తీసేసాను. తీసేసి ఇప్పుడు ఈ పైనాపిల్ చెట్లనైతే ఈ విధంగా ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను రెడ్ మట్టి ఏం వేయలేదు. ఆ గార్డెన్ మట్టిలోనే మామూలుగా నేలలోనే నాటేస్తున్నానండి. మరి ఇవి నాటుకుంటాయో లేదో అయితే చూడాలి. వరుసగా ఈ విధంగా అయితే ఇక్కడ ఒక 5, 6 వరకైతే నేను నాటేస్తున్నానండి. చూసారు కదా! ఇవి జాగ్రత్తగా అయితే నాటుకోవాలండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలా ముల్లులైతే గుచ్చుకున్నాయన్నమాట. చిన్న చిన్నగా ఉన్నాయి కానీ గుచ్చుకొని పోయాయన్నమాట. ఇలాగైతే మొత్తము ఇక్కడ ఒక కొన్ని 6 వరకు 7 మొత్తం నాటానండి. ఇలా నాటిన తర్వాత వీటికి కూడా వాటర్‌నైతే పోసేసాను. ఓకే అండి. ఇంక ఇలాగైతే నేను ఈ గార్డెన్‌లో కూడా నాటేసాను. ఇంకిప్పుడు మనకొచ్చేసి మిగిలిన ఒక 5 అయితే ఈ పైనాపిల్ జుట్లున్నాయండి. ఈ పైనాపిల్ 5 జుట్లలో నేను రెండిటినైతే వాటర్‌లో పెడదాం అనుకున్నానండి. అందుకోసమనేసి ఇలాగ మనకి ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా! వాటర్ బాటిల్స్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపు అయితే ఇలా కట్ చేసేయండి. ఒకటి పెద్ద బాటిల్, ఒకటి చిన్నది తీసుకున్నానండి. ఈ విధంగా సగానికి కన్నా కొంచెం మిడిల్‌లోకి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. నీట్‌గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ బాటిల్స్‌లోనికైతే వాటర్‌ని ఫిల్ చేస్తున్నానండి. ఫిల్ చేసేసి పెద్ద బాటిల్‌లోనికైతే పెద్ద జుట్టు ఉన్నటువంటి ఈ పైనాపిల్ జుట్టుని పెట్టేసానండి. చిన్న బాటిల్‌లోకైతే చిన్న జుట్టు ఉన్నటువంటి పైనాపిల్‌ని పెట్టేసాను. ఈ తలపిలకలు 2 పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఇంట్లో అయినా ఉంచుకోవచ్చండి. లేదంటే నేను ఈ విధంగా అయితే బాల్కనీలో ఉన్నటువంటి కుండీలో పెడుతున్నాను. ఈ వాటర్‌లో పెట్టిన వాటిని మాత్రం 2 రోజులకు ఒకసారి వాటర్‌ని చేంజ్ చేయాలండి. అలా చేంజ్ చేస్తే ఒక వారం, 10 రోజులకైతే వేర్లొస్తాయంట. చూద్దాం మరి. ఓకే అండి. మొక్కలనైతే నాటేసాం కదా! ఇప్పుడు ఈ పైనాపిల్ పీల్ తోటి మినీ కంపోస్ట్‌ని ప్రిపేర్ చేయడం కోసం ఇదిగో చూస్తున్నారు కదా! ఈ విధంగా చిన్న కుండీలోనికి నేనైతే ఒక వాటర్ బాటిల్‌ని ఇలాగా కట్ చేసుకొని దానికి హోల్స్ కూడా పెట్టాలండి. పెట్టేసి దీని నిండుగా అయితే ఇలాగా పైనాపిల్ పీల్ అంతటిని కూడా ఫిల్ చేస్తున్నానండి. ఈ బాటిల్‌ని ఎలా పీల్ చేసుకోవాలి, ఎలా కట్ చేయాలి, హోల్స్ ఎలా పెట్టుకోవాలని ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియో చేశానండి. దాంట్లో డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీడియో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్లి చూసేయండి. ఇలా ఈ విధంగా అయితే మొత్తం పైనాపిల్ తొక్క అంతటిని కూడా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత పైనైతే కంపల్సరీగా మట్టిని ఇలా నింపుకోవాలండి. ఈ విధంగా నింపేసిన తర్వాత మనకి ఇదైతే తొందరగా మనకి కంపోస్ట్ అనేది వస్తుందనమాట. ఈ విధంగా మిగిలినటువంటి పైనాపిల్ పీల్‌నైతే ఈ విధంగా టెర్రస్ మీదకి తీసుకొచ్చానండి. టెర్రస్ మీద నాటుదామనేసి. ఇక్కడ ఆల్రెడీ పెరుగు బకెట్ ఉందండి. దాని నిండా మట్టయితే ఉందనమాట. ఆ మట్టిని తీసేస్తున్నాను. మట్టి అంతటిని కూడా కింద ఈ విధంగా వంపేసిన తర్వాత చూడండి అడుగున డ్రైనేజీ హోల్స్ ఉన్నాయి కదా! వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మళ్ళీ ఆ డ్రైనేజీ హోల్‌కి మట్టిని కానీ లేదంటే పెంకుల్ని ఏమైనా అడ్డుపెట్టుకోండి. అడ్డుపెట్టుకొని అడుగున ఒక లేయర్ లాగా చెట్ల మట్టిని అయితే వేసేస్తున్నానండి. తర్వాత దీని మీద మనం పైనాపిల్ పీల్ ఉంటుంది కదా! ఆ పీల్ అంతటిని కూడా ఇలాగ ఫుల్‌గా వేసేస్తున్నాను. వేసిన తర్వాత మధ్యలో ఒక లేయర్ పల్చగా ఎర్రమట్టిని అయితే వేస్తున్నానండి. ఈ విధంగా మట్టిని వేయడం వల్ల ఇది మనకి తొందరగా కంపోస్ట్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే మళ్ళీ కొంచెం అనాస పీల్‌ని వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసేసి పైనంతా కూడా
పైన మాత్రం నాటే దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ మందం మీద మట్టినైతే వేసేస్తున్నానండి. ఇలాగ బకెట్ నిండుగా అయితే నేను ఫుల్‌గా పైనాపిల్‌నే వేశానండి. ఇంకా ఏం వేస్ట్ వేయలేదు కాబట్టి దీన్ని పైనాపిల్ కంపోస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఇంక మొత్తం పైనాపిల్‌తోనే ఉంది కాబట్టి మామూలుగా అయితే మనం కిచెన్ వేస్ట్ అన్నీ వేసుకుంటాం కదా! కూరగాయల తొక్కులు, పండ్ల తొక్కులన్నీ ఇదేం వేయకుండా కేవలం ఈ పైనాపిల్ పీల్‌నే వేశాం కాబట్టి నేను దీన్ని పైనాపిల్ కంపోస్ట్ అనుకుంటున్నానండి. ఇంకా అంతే అంటున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి మిగిలినటువంటి 3 ఈ పైనాపిల్ జుట్లనైతే పెట్టేస్తున్నా అండి. ఇవి నాటేసాను. నాటేసిన తర్వాత వీటి మీద కూడా వాటర్ పోసాను. ఓకే అండి. చూసారు కదా! ఈ పైనాపిల్‌నయితే నేను 5 ప్లేసెస్‌లో నాటాను కదా! గార్డెన్ సాయిల్‌లో నాటాను. అలాగే ఎర్రమట్టిలో కూడా నాటాము. కొన్నైతే వాటర్‌లో పెట్టామండి. కొన్నైతే మామూలుగా గార్డెన్ మట్టిలోనే నాటేసాం కదా! కొన్నైతే ఈ విధంగా కంపోస్ట్ బిన్ తయారు చేసి ఆ బిన్‌లో నాటాము. మరి ఏవి మొలకెత్తుతాయనేది మనకి మొలకెత్తిన తర్వాత నేనైతే మీకు వీడియో చేస్తా అండి. ఓకే అండి. చూసారు కదా! ఇలాగ టెర్రస్ మీదయితే ఇవి నాటేసానండి. వీటితో పాటు చూడండి మిగిలిన మొక్కలు కూడా. అలాగే మొక్కలు నాటేస్తే కొంచెం చీకటి కూడా పడిపోయిందండి. ఓకే అండి. చూసారు కదా! అనాస పువ్వుని మనం ఈజీగా ఖర్చేం లేకుండా అవి ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఆ కట్ చేసినటువంటి ఈ పైనాపిల్ జుట్టుతోటి మొక్కల్ని నాటుకున్నాము. అలాగే ఈ పైనాపిల్ పీల్ తోటి కంపోస్ట్‌ని కూడా ప్రిపేర్ చేశాం కదా! ఓకే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.